ఇక నిన్న కరీంనగర్లో పులంబాట పట్టినటువంటి మాజీ సీఎం కేసీఆర్ హాట్ టాపిక్తో మాట్లాడారు. తన కడుపు మండిపోతా ఉంది, రైతుల పంటలు నిలువున ఎండుతున్నాయంటూ ఆయన హాట్ కామెంట్ చేశారు. ఇందిరమ్మ రాజ్యం ఇకిలించినట్లే, పంటెండని జిల్లా లేదు, మోటార్ కాలనే ఊరు లేదు. ఇవాళ రాష్ట్రం ప్రతి పల్లె నీళ్లు రేఖ రోధిస్తున్నది. ఇది లత్కోర్ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినటువంటి కరువు. కేసీఆర్ బయలుదేరిండు, ఇక ఏది ఆగదు అంటూ కేసీఆర్కు సంబంధించినటువంటి హాట్ కామెంట్స్ని పెట్టారు. ప్రజలు తిరగబడతారు, పంటలు మొత్తం కొంటాం, 500 బోనస్ ఇస్తామన్నారు. ఇవ్వకపోతే మీరు బోగస్ అని రైతులు కర్రు కాల్చి ఓట పెడతారు. రాష్ట్రంలో పండిన ప్రతి పంట కొనాలి, మేము జొన్నలు కొనమంటే కలవదు బిడ్డ, రైతులు పుల్లాగా మీ గొంతు కరిచి చంపుతారంటూ జాగ్రత్త అంటూ కూడా చూడొచ్చు. ఇక కళ్యాణ లక్ష్మి తులం బంగారం కల్పిస్తామని వాగ్దానం చేసినారు. ఈ ముఖ్యమంత్రికి మార్కెట్లో తులం బంగారం దొరుకుతలేదా అంటూ కూడా ఆయన హాట్ కామెంటు చేసినటువంటి పరిస్థితి. ఇంకా ఇదా పరిపాలన, దీనికి రెఫరెండమా, సిగ్గుందా అంటూ ఆయన చెప్పినటువంటి వార్తలు. కాళేశ్వరం కూలిందన్నారు కదా, మరి నీళ్ళెట్లా ఎత్తారు? వాన వడంగానే మోటార్లు నింపాల్సిందే, లేకుంటే మిమ్మల్ని పండబెట్టి తొక్కి నేనే నడుపుతా. 50,000 మంది రైతులను తీసుకొని మేడిగడ్డ దగ్గరికి పోతా. ప్రైవేటు అప్పుల ఊబిలో రైతులు చిక్కుకుంటున్నారు. రుణమాఫీ వెంటనే చేసి బ్యాంకుల్లో నిప్పించాలి. రాష్ట్రంలో పండిన జొన్న పంటను మొత్తం కొనాల్సిందే. జొన్నలతో సహా అన్ని పంటలు 500 బోనస్ ఇవ్వాలి. నేతన్నలకే వెంటనే బకాయిలు, వర్క్ ఆర్డర్లు ఇవ్వాలి. కరీంనగర్లో 4 సజీవ జలాధారాల్ని సృష్టించినాం. 4 నెలల్లోనే కాంగ్రెస్ వాటిని మాయం చేసింది. చనిపోయిన రైతుల జాబితాను సర్కార్కి ఇచ్చినాం. అడిగిన 4 గంటల్లోపే సిఎస్కి అందజేసినాం. కుటుంబానికి 25 లక్షల పరిహారం అందజేయాలి. వారందరినీ తప్పకుండా పరామర్శించాలి. ఎండిన పంటలు లెక్కలు తీస్తే పని మొదలు పెట్టాలి. ఎండిన ప్రతి ఎకరానికి 25,000 పరిహారం ఇవ్వాలి. హైదరాబాద్లో నీళ్ల సమస్య ఎందుకు వచ్చింది? వాటర్ ట్యాంకర్లు ఉచితంగా ఇవ్వాల్సిందే. ఓడి పోరగాళ్ళ బ్రేక్ఫాస్ట్ ఎత్తగడతారా? కాంగ్రెస్పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో రైతుల భరోసా సమావేశంలో ఆయన విరుచుకుపడ్డటువంటి అంశము. 9 ఏళ్లు నడిచిన కరెంటు నడిపే తెలివితేటలు లేవు. 6 ఏళ్లు బ్రహ్మాండంగా నడిపిన మిషన్ భగీరథ నడిపే తెలివితేటలు లేవు. పంటలు సాగునీరు ఇయ్యరాదు. రైతులకు మోసం, యాదవులకు మోసం. కొత్త రేషన్ కార్డులో వాగ్దానంపై మోసం. మహాలక్ష్మి పేరుతో ప్రతి మహిళకు 2,500 ఇస్తామని మోసం. పింఛన్ పెంచుతామని మోసం. అడిగితే రైతులను చెప్పుతో కొడతామన్నారు. చేనేత కార్మికులను నిరోధులు పాపడాలు అమ్ముకోమంటున్నారు. ఇదా రాజ్యం నడిపే తీరు? ఇందిరమ్మ రాజ్యంలో ఇకిలిచ్చినట్లయింది అని బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఎండిన పంట పొలాలను పరిశీలించేందుకు శుక్రవారం ఆయన కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోనే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ విధానాలు, చేతగానితనంతో 4 నెలల్లోనే రాష్ట్రాన్ని ఆగం పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే 2014 ముందు తెలంగాణ పడిన గోస ఇప్పుడు పునరావృతమైంది. ఓవైపు కాంగ్రెస్ అసమర్థ పాలనను దేబడుతూనే 4 నెలలు ఓపిక పట్టమని చెప్పినటువంటి పరిస్థితి. తీవ్రంగా ఆయన ధ్వజమెత్తారు. పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని దద్దమల్లా పరిపాలిస్తుందంటూ ఆయన ధ్వజమెత్తు ప్రజల్ని చైతన్యపరిచే దిశగా ఆయన ప్రసంగం అయితే కొనసాగింది. నిన్న పూర్తిగా ప్రజలు మమేకం కావాలి. దళితులకు సంబంధించినటువంటి, కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి బాధితులు, పెన్షన్కి సంబంధించినటువంటి వీరంతా కూడా ప్రభుత్వంపై తిరగబడాలి, ఎక్కడ పడితే అక్కడ నిలదీయాలి, రానున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించాలంటూ ఆయన చేసినటువంటి ప్రసంగం ఆకట్టుకుంది.